వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫిన్లాండ్ టాపెస్ట్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఉన్న అండ్ అక్కడికి సంబంధించి ఫిన్లాండ్లో ఎట్లాంటి అడ్మిషన్స్ ప్రాసెస్ ఉంటాయి అండ్ ఇన్ కేస్ మన స్పౌస్తో మనం అక్కడికి వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి, ఉంటే స్పౌస్కి అక్కడ మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమైనా ఉన్నాయి, ఇన్ కేస్ పిల్లలతో వెళ్ళాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. స్టూడెంట్స్తో పాటు స్పౌస్ కూడా వెళ్ళే అవకాశం అండ్ దాంతో ది బెస్ట్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతో విదేశ్ కన్సల్టెంట్ ఎండి సాయినాథ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే కవ్య గారు. థ్యాంక్ యూ ఫర్ ద నైస్ డిస్కషన్ అబౌట్ ఫిన్లాండ్. సో బేసిక్గా ఏంటంటే ఫిన్లాండ్ అనగానే అంటే వీ హ్యావ్ లైక్ 196 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఈ 196 కంట్రీస్కి ఎప్పుడు కాంపిటీషన్ పెడతారు. ఆ కాంపిటీషన్ అంటే హ్యాపీయెస్ట్ ఇండెక్స్ అంటాం. సో ఈ హ్యాపీయెస్ట్ ఇండెక్స్లో లాస్ట్ 5 yearsలో కంటిన్యూస్గా హ్యాపీయెస్ట్ కంట్రీగా ఉన్న ఏకైక కంట్రీ వచ్చేసి విచ్ ఇస్ ఫిన్లాండ్ అండి. సో ఈ రోజు ఉన్న ప్రపంచంలో అన్ని కంట్రీస్లోకి హ్యాపీయెస్ట్ పీపుల్ ఉన్న కంట్రీ ఏంటి అంటే విచ్ ఈస్ అగైన్ ఫిన్లాండ్. సో పీపుల్ ఆర్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద బేసిక్ థింగ్స్ ఏంటంటే ఆ కంట్రీలో సేఫ్టీ, సెక్యూరిటీ, ఆ తర్వాత అక్కడ ఎంప్లాయబిలిటీ కానివ్వండి, ఆ తర్వాత పోస్ట్ ఎంప్లాయ్మెంట్ జాబ్ చేసేటప్పుడు అక్కడ జాబ్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే సాయంత్రం జాబ్ తీసేది పొద్దున కూడా చెప్పరు, ఎగ్జాక్ట్లీ. సో ఫిన్లాండ్లో వచ్చేప్పటికి ఏంటంటే యూ హ్యావ్ అబ్సల్యూట్ జాబ్ సెక్యూరిటీ. ఆ తర్వాత మేజర్గా ఏంటంటే మనకి అక్కడ కిడ్స్కి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, తర్వాత హెల్త్ కేర్ సిస్టమ్ ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడలాగా యశోద, అపోలో ఇలాంటివి ఏ హాస్పిటల్స్ ఉండవు. అన్నీ కూడా ఎవ్రీ హాస్పిటల్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ యాజ్ ఇఫ్ దే ఆర్ ద పేరెంట్. సో అంత బాగా చూసుకునే గవర్నమెంట్ ఉండడం వల్ల, అతి తక్కువ పాపులేషన్ ఉండడం వల్ల బేసిక్గా వీళ్ళకి ఒకటేంటి న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ. ఆ తర్వాత అక్కడ మనుషుల్ని ఇంకా మనుషులుగా ట్రీట్ చేస్తున్నారు, మనుషులు ఇంకా మనుషులుగా బతుకుతున్నారు. అంటే ఇక్కడ ఎంతసేపు కూడా మనం డబ్బులు సంపాదించే సైకిల్లో పడిపోయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అయిపోతున్నాం. బట్ ఫిన్లాండ్లో ఏంటంటే ఫినిష్ పీపుల్ దే అబ్సల్యూట్లీ బిలీవ్ ఇట్. దానికోసం ఏంటంటే యూరోప్లో అట్ ది హ్యాపీయెస్ట్, అట్ ది సేఫెస్ట్ కంట్రీ అండ్ ఎక్కువ డబ్బులు వచ్చే కంట్రీ కూడా. బికాస్ మన వాళ్ళందరూ వెళ్ళేది ఎందుకంటే ఇండియా నుంచి పేరెంట్స్ వదిలేసి ఫ్యామిలీని వదిలి అక్కడ దాకా ఎందుకు వెళ్తాం, అసలు కారణం డబ్బులు సంపాదించుకోవడానికి. సో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఉన్న ఇన్కమ్ కాబట్టి ఆబ్వియస్లీ స్టూడెంట్స్కి అక్కడ జాబ్ చేసేటప్పుడు సేవింగ్స్ కానివ్వండి, ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి మీరు మా దేశంలో ఎందుకు ఉండాలి, మీ దేశం మీరు వెళ్ళిపోండి అనేది చెప్పకుండానే చెప్తున్నారు. చాలా కంట్రీస్లో ఇప్పుడు ఆస్ట్రేలియా కావచ్చు, ఇంకా చాలా కంట్రీస్లో ఈ ఎడ్యుకేషన్స్ పెరిగిపోయాయి, ఇండియన్స్ గో బ్యాక్ అనేసి. బట్ ఇప్పుడు కూడా ఫిన్లాండ్లో ఏంటంటే దే హ్యావ్ నెగటివ్ పాపులేషన్ అండ్ దే వాంట్ పీపుల్ స్టిల్. సో అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరగడం ఇవన్నీ కూడా మంచిగా ఉంది. అండ్ ముఖ్యంగా పిఆర్ అండి, పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఎంత ఫాస్ట్గా అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 years ఆ కంట్రీలో ఉంటే వన్ కెన్ ఈజీలీ గెట్ ఎ పిఆర్, నో మ్యాటర్ యూ స్టడీ ఆర్ యూ వర్క్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆపర్చునిటీ ఆబ్వియస్లీ. సో దానికోసం యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ ఇంటేక్ ఆల్మోస్ట్ ఒక 15 couples మేము ఆల్రెడీ పంపించాము. అండ్ దాంట్లో కొంతమంది కపుల్స్కి ఆల్రెడీ దే హ్యావ్ కిడ్స్, ఒక్కొక్కరికి 2 పిల్లలు 3 పిల్లలు కూడా. ఐ వాంట్ టు ఆస్క్ యూ దట్ ఉంది. ఇన్ జనరల్ గా విదేశాలకి స్టడీ పర్పస్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఇక్కడ, వాళ్ళు మాత్రం అక్కడ, అండ్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్, పిల్లలు ఇక్కడ, సమ్హౌ అట్లాంటి సందర్భంలో చాలా మంది ఫర్దర్ స్టడీస్ కూడా బ్రేక్ పడే అవకాశం. సో ఫిన్లాండ్ గురించి ఫిన్లాండ్లో చక్కగా ఏంటంటే హ్యాపీగా వైఫ్ హస్బెండ్ టుగెదర్ వీసా అప్లై చేస్తాము, ఇద్దరికి ఒకేసారి వీసా వస్తుంది, ఇద్దరు ఒకేసారి ఫ్లైట్ అయిపోవచ్చు. ఓకే, వాట్ అబౌట్ కిడ్స్? కిడ్స్ కూడా అండి. సో ఇప్పుడు ప్రజెంట్గా ఒక స్టూడెంట్ ప్రాసెస్ చేస్తున్నాము వేర్ దే హ్యావ్ 4 kids, వైఫ్ హస్బెండ్ అండ్ 4 kids, మొత్తం 6 కలిపి ఒక స్టూడెంట్ వీసా మీద డిపెండెంట్గా వేసి అప్లై చేసాం. ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్గా ఇక్కడ ఏంటంటే స్టడీ అనేది ఒక ఎంట్రీ రూట్. బేసికలీ ఏంటంటే అందరికీ అల్టిమేట్గా జాబ్స్ కోసం వెళ్తారు. కాకపోతే ఏ కంట్రీలో కూడా డైరెక్ట్ ఇండియా నుంచి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వీసాలు ఉండవు. ఒకవేళ చాలా కన్సల్టెన్సీస్ గారు, చాలా ఏజెన్సీస్ అవి క్లెయిమ్ చేసినా కూడా దాంట్లో 95% ఫేకే ఉంటున్నాయి. సో దాని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ అక్కడ డబ్బులు కొంత పోగొట్టుకోవడం ఇలాంటివి జరుగుతాయి. సో వెరాజ్ ఫిన్లాండ్ వచ్చేప్పటికి, ఫిన్లాండ్ ఎందుకు ఏ కంట్రీ అయినా సరే ఎడ్యుకేషన్ రూట్లో వెళ్ళడం అనేది ఒక రాజమార్గం. దీంట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశంలో రూల్స్ ప్రకారంగా చదువుకుంటారు. చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫిన్లాండ్ తీసుకున్నట్లయితే ఫిన్లాండ్లో మనకి IELTS, TOEFL ఇలాంటి ఇంగ్లీష్ పరీక్షలు ఏవి అవసరం లేకుండా నేరుగా వాళ్ళు వెళ్ళి చదువుకోవచ్చు. సో MOI బేసిస్తో మన డిగ్రీ ఇండియాలో ఇంగ్లీష్ మీడియంలో చదివినట్లయితే చక్కగా MOI బేసిస్ తోటి అక్కడికి వెళ్ళి డిప్లొమా చేసుకుంటూ అది 1.5 year ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 1.5 year ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు పికప్
IELTS అంటే ఇంగ్లీష్ స్కిల్స్ ఎలాగో పెరుగుతాయి అక్కడ 1.5 year ఉన్నప్పుడు. అక్కడ వెళ్ళి IELTS 6.5 తెచ్చుకుంటే కనుక ఆటోమేటికలీ మాస్టర్స్కి టాప్అప్ అని ఉంటుంది. ఆ టాప్అప్ ప్రోగ్రామ్ ఒకటి చేయగానే డైరెక్ట్గా 2 years మాస్టర్స్ అయిపోతుంది. ఆ 2 years మాస్టర్స్ అయిపోయాక చక్కగా ఇంకో 2 years ఆ కంట్రీలో ఉండి జాబ్ సెర్చ్ వీసా ఇస్తారు. సో 2 years + 2 years 4 years వీసా ఎలాగో వస్తుంది. అండ్ ఈ 2 yearsలో వాళ్ళు ఏ జాబ్ చేసినా సరే, అంటే కొన్ని దేశాలు ఎలా ఉంటుందంటే మీరు ఇంత డబ్బులు సంపాదిస్తేనే మీకు వర్క్ పర్మిట్ ఇస్తాము, లేదంటే మీరు చదివిన చదువుకు సంబంధించి జాబ్ చేసిన వర్క్ పర్మిట్ ఇస్తాము, ఆర్ మీరు వాట్ ఈస్ ఏ మా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆ స్కిల్ లిస్ట్లో మీరు ఉంటేనే ఇస్తాము, ఇలాంటివి ఉంటాయి. బట్ ఫిన్లాండ్లో ఏంటంటే చక్కగా ఎనీ జాబ్ యూ డూ యాజ్ లాంగ్ యాజ్ యూర్ వర్కింగ్ 40 hours per week విచ్ ఇస్ కాల్డ్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్, యువర్ వర్క్ వీసా విల్ బి ఎక్స్టెండెడ్. అలా మొత్తం ఆ దేశంలో ఒక 5 ఏళ్ళు గడిపేశాక 6 ఏళ్ళు ఉంటే 7th year వాట్ ఎవర్ ద ఎక్స్టెన్షన్ దే ఆర్ గెటింగ్ దట్ ఈస్ బై డిఫాల్ట్ PR. అంటే ఇప్పుడు ఇండియా నుంచి వీసా రావడమే ఫస్ట్ 1 year ఇస్తారు. ఆ 1 year వీసా ఇచ్చినప్పుడు వాళ్ళు లెటర్ కూడా ఇస్తారు, మీరు ఏదో వచ్చేసి ఇంకో 5 ఏళ్ళు ఉండండి మా దగ్గర, 6 yearకి PR కూడా ఇచ్చేస్తామని చెప్పి కూడా వీసాతో పాటు కాన్సెంట్ ఇచ్చి లెటర్ వచ్చేస్తుంది. యా. అండ్ కిడ్స్, సో ముఖ్యంగా ఏంటంటే కిడ్స్కి బేసిక్గా ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత స్టూడెంట్కి ఒకవేళ కిడ్స్ ఉన్నట్లయితే స్టూడెంట్ వాళ్ళ కిడ్స్ కూడా చక్కగా వీళ్ళతో పాటు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ కంట్రీ హ్యాపీయెస్ట్ ఉండడానికి కారణం ఏంటంటే బేసిక్గా అంటిల్ యువర్ కిడ్స్ ఆర్ 18 years ద గవర్నమెంట్ థింక్స్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ చైల్డ్ కేర్ బెనిఫిట్ అని ఉంటుంది. ఆ చైల్డ్ కేర్ బెనిఫిట్లో చక్కగా ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్లీ ఇండియన్ రూపీస్లో 30,000 rupees దాకా గవర్నమెంట్ విల్ పే దెమ్ ఫర్ ద బెటర్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద చైల్డ్. సో 2 పిల్లలు ఉంటే చక్కగా వీళ్ళకి ఏమీ చేయకుండా నెలకు 60,000 రూపాయలు వస్తాయి. ప్లస్ దాంతోపాటు అండ్ డిపెండెంట్గా ఉన్న హస్బెండ్, ఒకవేళ హస్బెండ్ డిపెండెంట్ అయితే తను ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. అండ్ వైఫ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో మెయిన్ అప్లికెంట్ వాళ్ళు 30 hours per week జాబ్ చేసుకోవచ్చు. వారం ఏ కంట్రీ అయితే 20 hours ఉంటుంది, ఇక్కడ 30 hours లీగల్గా చేయొచ్చు. సో ప్రాక్టికల్లీ దే కెన్ మేక్ వెరీ గుడ్ మనీ. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం ఏదైతే చెప్పామో ద బేసిక్ వేజ్ ఇన్ దట్ కంట్రీ బట్టి మనం ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ద బేసిక్ వేజ్ ఇన్ ఫిన్లాండ్ వచ్చేసి ఫిన్లాండ్ కరెన్సీ క్రోనర్ అంటాం, KRONOR. అండ్ ఒక క్రోనర్ అప్రాక్సిమేట్లీ 12 rupees ఉంది. అండ్ ఒక గంటకి మినిమం 180 kronas వస్తాయి. అంటే ఏ లెక్కను చూసినా గంటకి 2,000 రూపాయలు ఈజీగా ప్రతి మనిషి సంపాదిస్తారు. అంతకన్నా తక్కువ ఎవరైనా శాలరీ ఇస్తే అది ఇల్లీగల్ అవుతుంది. సో చక్కగా గంటకు 2,000 రూపాయలు చొప్పున వారానికి 40 గంటలు చేసుకున్నా కూడా ఫుల్ టైం సో కాల్డ్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి మినిమం టు మినిమం ఒక 4 to 5 lakhs వరకు ఒక పర్సన్కి ఫుల్ టైంలో దే కెన్ మేకప్ ద మనీ. తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేటప్పటికి హార్డ్లీ ఒక 2 lakh rupees అంటే వైఫ్, హస్బెండ్ అండ్ కిడ్స్తో కలిపినా కూడా వాళ్ళకి మ్యాక్సిమం అంత ఖర్చు అవుతుంది. ఒక ఇండివిజువల్ చూసుకుంటే ఒక 70,000 to 80,000 rupees మంత్లీ ఎక్స్పెన్స్ అవుతాయి. సో చక్కగా ఒక 3-4 lakhs సంపాదించుకొని ఒక 70,000-80,000 ఎక్స్పెన్సెస్ తోటి కంఫర్టబుల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? So courses, we have ample options అండి. So we have major public universities out there in Finland. So private universities undavu. So ఈ public universities లో you call any course, we have that courses. For example, IT, management, engineering, mechanical సంబంధించి or what not. So we have all different kinds of programs been available. అయితే ఒక్కటేంటి MD ప్రోగ్రామ్ or డాక్టర్స్ సంబంధించి ప్రోగ్రామ్స్ లేవు, కానీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మరి అడ్మిషన్ ప్రాసెస్? సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఏంటంటే విదేశ్ కన్సల్స్లో మేము చాలా ఎక్స్పర్టీస్గా యూరోపియన్ కంట్రీస్ చేస్తాము. నేను పర్సనల్గా ఐ స్టడీడ్ ఇన్ స్వీడన్. సో స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, ఇవి 4 కలిపి నార్డిక్ కంట్రీస్ అంటాం. ఈ 4 కంట్రీస్కి కూడా భాష కూడా మన తెలుగు యాసలాగా తెలంగాణ, ఆంధ్ర ఎట్లయితే స్లాంగ్ కొద్దిగా మారుతుందో స్వీడిష్, ఫిన్నిష్, డానిష్ అండ్ నార్వీజియన్, ఈ 4 భాషలు కూడా ఒక భాష వస్తే మిగతా 3 భాషలు మాట్లాడచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఈ అవైలబిలిటీ వస్తుంది. రెండో థింగ్ ఏంటంటే ఈ కంట్రీ ఏదైతే వీసా ఇస్తుందో దాన్ని షెంజన్ వీసా అంటారు. ఆటోమేటిక్గా 30 దేశాలకి ఈ వీసా వ్యాలిడ్ అవుతుంది యూరోపియన్ కంట్రీస్లో. తర్వాత ఈ వీసా ప్రాసెస్కి ఎలా ఉంటుందంటే ఫస్ట్ అడ్మిషన్ ఒకటి, ఫస్ట్ అప్లై చేయడానికి ఇంతకుముందు నేను చెప్పినట్టు IELTS లేకపోయినా కూడా ప్రాసెస్ చేయొచ్చు. IELTS ఉన్నట్లయితే కనుక నేరుగా మాస్టర్స్కి అప్లై చేసుకోవచ్చు ఇండియా నుంచి. తర్వాత నెక్స్ట్ వాళ్ళ 10th, ఇంటర్, డిగ్రీ డాక్యుమెంట్స్ పెట్టుకొని దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని కవర్ చేస్తూ వర్క్ ఎక్స్పీరియన్స్ పెడతాము, పెట్టి యూనివర్సిటీకి అప్లై చేస్తాం. దెన్ యూనివర్సిటీ విల్ గివ్ us ఆఫర్ లెటర్. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత we just need to pay the 1 year tuition fees which is usually about 10 to 12 lakh rupees ఉంటుంది. ఆ 1 year ఫీజు కట్టేసిన తర్వాత డైరెక్ట్గా కాలేజ్ నుంచి మనకి NOC లెటర్స్ వస్తాయి, అంటే వాళ్ళకి వీసా ఫైలింగ్ కోసము. ఆ డాక్యుమెంట్స్ పెట్టి చక్కగా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించుకొని which we can also guide them how to do this. సో ఆ ప్రాసెస్ ప్రకారంగా మనం వీసా అప్లై చేస్తే చక్కగా వాళ్ళకి వీసా పాస్పోర్ట్ స్టాంప్ పై ఇంటికి కొరియర్లో వచ్చేస్తాయి. అకామిడేషన్ గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. బికాస్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా మన వాళ్ళు ఎక్కువ మంది అయ్యేటప్పటికి మన వాళ్ళు సపోర్ట్ చేసుకోకుండా ఉంటారు. అంటే దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ USA ఆర్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా ఆర్ UKలో ఏంటంటే
ఒక తెలుగువాడు కనిపిస్తే ఇంకో తెలుగువాడు మాట్లాడలేని పరిస్థితికి వచ్చేసారు. ఓ అంటే ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ నన్ను సపోర్ట్ అడుగుతాడేమో, నన్ను హెల్ప్ అడుగుతాడేమో అని తప్పించుకుని తిరిగే అంత ధోరణి కొన్ని కంట్రీస్లో వచ్చేసింది. బట్ ఫిన్లాండ్ ఏంటంటే ఇప్పటికి కూడా చాలా తక్కువ మంది ఇండియన్స్ వెళ్ళారు అక్కడికి. కాబట్టి అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళని చూడగానే అవతలకి అయ్యా భయ్యా నువ్వు తెలుగువా అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఇంకా మనుషుల్లో. సో దే ఆల్ ఆర్ యాక్చువల్లీ లైక్ స్టిల్ ట్రైయింగ్ టు గ్రో దర్ నెట్వర్క్. ఆ తర్వాత మన వాళ్ళకి మనకు సపోర్ట్ సిస్టమ్ బాగుంది. అండ్ అక్కడ తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే తక్కువ మంది ఉన్నప్పుడు ఫెసిలిటీస్ అన్నీ కూడా బెటర్గా ఉంటాయి, ఒకరికొకరు సపోర్ట్ సిస్టమ్ బాగుంటుంది. అలా నా స్టూడెంట్స్ చాలా మంది ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. కాబట్టి it is very easy for us to help them finding the accommodation before they actually fly there. సో వీసా సక్సెస్ రేట్. సో ముఖ్యంగా ఏంటంటే ఫిన్లాండ్ యాక్చువల్గా మనకి ఐ వుడ్ సే ఆల్మోస్ట్ టచ్ వర్డ్ 100% సక్సెస్ రేట్ ప్రజెంట్ అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇప్పటివరకు చేసిన ప్రతి వీసా సక్సెస్ఫుల్గా ఉంది. దానికి ముఖ్యంగా ఏంటంటే లైక్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద డాక్యుమెంటేషన్ ప్రాసెస్, వేర్ ఇన్ విదేశ్ కన్సల్స్ మేము పిల్లల్ని బాగా సతాయిస్తాము రిగార్డింగ్ ద డాక్యుమెంటేషన్ అండ్ వీ మేక్ ష్యూర్ అది కరెక్ట్ అయితేనే మేము వీసా ఫైలింగ్ వరకు తీసుకెళ్తాం. కాబట్టి ఇక్కడ మన కాన్సులేట్ ఏదైతే నెగటివ్ ట్రెండ్తో చూస్తారో అవన్నీ ముందుగా మేము అదే ధోరణిలో మేము చూసి వాళ్ళకి అబ్స్టకల్స్ రాకుండా వాటిని క్లియర్ చేస్తాం. దానివల్ల 100% వీసా వచ్చే ఛాన్సెస్ అయితే బాగున్నాయి. సో ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ కమ్స్ పిఆర్. అఫ్ కోర్స్ అండి. సో పిఆర్ యాక్చువల్లీ ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్లు ఒక కేవలం 5-6 years ఉంటే ఆ కంట్రీలో పిఆర్ వస్తుంది. కాబట్టి ఈ కంట్రీ నాది అని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. వెళ్ళేటప్పుడే ఒక స్టడీస్ ఫాలోడ్ బై పోస్ట్ స్టడీ వర్క్ అండ్ ఈలోపు హస్బెండ్కి ఒకవేళ ఫుల్ టైం వర్క్ వచ్చి తనకు వర్క్ కాంట్రాక్ట్ వచ్చేసింది అనుకోండి, స్టూడెంట్గా ఉన్న మెయిన్ అప్లికెంట్ డిపెండెంట్ ఆఫ్ వర్క్ పర్మిట్కి వెళ్ళిపోవచ్చు. సో ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ యాక్చువల్లీ వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసే వరకు ఉండాలి అని కూడా కాదు. ఈ లోపు హస్బెండ్ ఒకవేళ ఏదైనా ఫుల్ టైం జాబ్ తెచ్చుకొని ఫుల్ టైం కాంట్రాక్ట్ వచ్చేస్తే దెన్ హీ విల్ బికమ్ ద మెయిన్ అప్లికెంట్ అండ్ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ టు డిపెండెంట్. ఇన్ దాట్ కేస్ ఆల్సో దే గెట్ ద సేమ్ వర్క్ పర్మిట్స్. అలా మొత్తం ఆ దేశంలో ఒక 6 year ఉంటే 7th year దే స్ట్రైట్ అవే గెట్ ద పిఆర్. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వెళ్ళేటప్పుడే మనం పిఆర్ని ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. దాని ప్రకారంగానే ఆటోమేటిక్గా చాలా వందల మంది స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ హ్యాపీగా సెటిల్ అయినారు. దాంట్లో ముఖ్యంగా నా తమ్ముడు కూడా హీఈస్ అ సిటిజన్ ఆఫ్ స్వీడన్. అంటే స్వీడన్ ఫిన్లాండ్ రెండు కూడా ఎట్లా అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అలాగే పక్కన అనుకుని ఉంటాయి. సో అక్కడ ఆల్రెడీ లైక్ మా ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఐ హ్యావ్ పీపుల్. అండ్ మా తమ్ముడికి నేను పర్సనల్గా చెప్పే పాయింట్ కూడా ఏంటంటే అరే నీకు సిటిజన్షిప్ వచ్చేసింది కదా, వై డోంట్ యూ మూవ్ టు USA ఆర్ సమ్ బెటర్ అర్నింగ్ కంట్రీస్ అని చెప్తే వాడు చెప్పేది ఏంటంటే ఇక్కడున్న మెడికల్ ఫెసిలిటీ కానివ్వండి, ఇక్కడున్న బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, చైల్డ్ కేర్ బెనిఫిట్స్ కానివ్వండి, జాబ్ సెక్యూరిటీ, ఇవి ప్రపంచంలో ఎక్కడ లేవు. సో యూఎస్లో ఆస్ట్రేలియా ఎంతసేపు కంగారుగా ఉంటుంది, గన్ కల్చర్ ఉండొచ్చు, ఆర్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ సేఫ్టీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ జాబ్స్ దగ్గర కూడా ఎప్పుడు తీసేస్తారో తెలియదు. వేరాజ్ ఫిన్లాండ్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 9 months మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే యూ విల్ ఆటోమేటికలీ బికమ్ ఏ సోషల్ సెక్యూరిటీ మెంబర్. ఎప్పుడైతే సోషల్ మెంబర్ అయిపోతారో ఆటోమేటిక్గా యువర్ జాబ్ ఈజ్ అ పర్మనెంట్ జాబ్. అండ్ ఒకవేళ మిమ్మల్ని ఆ జాబ్లో తీయాలి అంటే ద కంపెనీ హ్యాస్ టు పే యూ 18 months శాలరీ ఇన్ అడ్వాన్స్. 1.5 years శాలరీ ఇస్తే కానీ మిమ్మల్ని తీయడానికి లేదు. ఆ తర్వాత గవర్నమెంట్ ఏంటంటే మనకి వైల్ యూ వర్క్ దెర్ ఇస్ సర్టన్ అమౌంట్ ఈజ్ బీన్ డిడక్టెడ్ యాజ్ అ ఇన్సూరెన్స్. సో మీరు జాబ్ లూజ్ అయ్యారు కదా, సో ద గవర్నమెంట్ విల్ పే యూ 80% ఆఫ్ ద శాలరీ వాట్ యాక్చువల్లీ యూఆర్ గెటింగ్ అంటిల్ యూ ఫైండ్ అదర్ జాబ్ విచ్ కుడ్ బి 1 year, 1.5 years. కాబట్టి ఆబ్వియస్లీ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉన్న కంట్రీ అనేది చాలా రేర్గా ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ ఐ వుడ్ సే ఫిన్లాండ్ ఇస్ ద జెమ్ ఆఫ్ ఇట్. సో ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మీరు కూడా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, అండ్ ఫిన్లాండ్లో సెటిల్ అవ్వాలనే ఆలోచన మీకు కనుక ఉండుంటే అస్సలు ఆలస్యం చేయకండి. మీకుండే డౌట్స్ అండ్ డాక్యుమెంటేషన్స్ ఇట్లాంటివన్నిటిని కూడా ఈజీగా సాల్వ్ చేసి మిమ్మల్ని ఫిన్లాండ్ తీసుకెళ్లే బాధ్యత విదేశ్ కన్సల్టెన్సీ తీసుకుంటుంది.